ఏప్రిల్ 6, 1997లో ప్రజానౌక గద్దర్ పైన కాల్పులైతే జరిగాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అక్కడ కాల్పులు చేసింది ఎవరు? కాల్పులు చేసిన దానికి వెనక రాజకీయ నాయకులు ఉన్నారా? లేకపోతే నక్సలైట్లు ఉన్నారా? ఈ కోణంలో ఎవరున్నారనే దానికి ఇంతవరకు కూడా ఎవరనేది తేల్చలేదు. సో ఈ కార్యక్రమానికి సంబంధించి ఏప్రిల్ 6వ తేదీన హైదరాబాద్లో సమావేశం ఉండబోతోంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు అందించేందుకు ప్రొఫెసర్ కోదండరామ్ గారు ఉన్నారు. ఇప్పుడు గతంలో జరిగిన దానికి సంబంధించి ఇప్పటికి 29 ఏళ్ళు కావస్తోంది. సో ఇప్పుడు మీరు ఎందుకు ఇంత ప్రొటెస్ట్ చేయడానికి ఈ సమావేశాలు ఏర్పరచడానికి మెయిన్ కారణం ఏంటి? ఇప్పుడు ఇందులో ప్రొటెస్ట్ ఒకటే కాదు, దీంట్లో మనం స్థూలంగా కనుక చూస్తే ఒకటి హంతకులు ఇంకా దొరకలేదు, అదొక భాగం. తప్పకుండా ఆ విషయంపై చొరవ చూపాలని, వెంటనే దీనికి ఘటనకు బాధ్యులైనటువంటి వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ, అదేవిధంగా ఆనాటి స్థూల పరిస్థితుల గురించి మూల్యాంకనం చేసుకోవటం. ఈ రెండింటితో పాటు మూడవది కీలకమైన విషయం ఏంటంటే, అసలు ఒక ఆటపాట అనేది సమాజంలో ఎంత కీలకమైన శక్తిగా, ఒక మార్పు కోసం ఎంత చోదక శక్తిగా పనిచేయగలం అనేది కూడా గద్దర్ అనుభవం నుంచి మనం మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకోవటానికి, ఒక నిరసనకారుడిగా ఆయన సమాజంలో నిర్వహించిన పాత్రను మనం అంచనా వేసుకోవటానికి ఇది ఒక సందర్భం. ఆ సందర్భంలో ఈ అన్ని విషయాల గురించి ఒక మాటలో చెప్పాలంటే, ఇది కేవలం గద్దర్ను గుర్తు చేసుకోవటం కాదు, ఈ 70ల తర్వాత చరిత్రను గుర్తు చేసుకోవటానికి ఇది ఒక సందర్భం. వాటన్నింటినీ మనం ఇవాళ మాట్లాడుకునేటువంటి ఆ సందర్భంగానే ఈ సభ జరుగుతుంది. సో గద్దర్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఆనాటి రోజుల్లో గద్దర్ ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి ఎన్నో కథలు, కావ్యాలు, నాటికలతో ప్రజల ముందుకెళ్లారు. ఆయన పైన దాడులకు సంబంధించి దాని వెనక ఎవరున్నారంటే ఏం చెప్తారు? వెనక ఎవరున్నారు అంటే, ఒక సామాజిక మార్పు జరగకూడదు అనుకునేటువంటి వాళ్ళే ఎవరో ఒకరు, ఆ చరిత్రను మోకాలు పెట్టి అడ్డుకుందామని ప్రయత్నం చేసిన వాళ్ళే ఎవరో ఒకరు, వాళ్ళే ఉంటారు తప్ప వేరెవరూ ఉండటానికి అవకాశం లేదు. కాబట్టి ఖచ్చితంగా ఇట్లాంటివి ఒకటి మనం మళ్ళీ పునరావృతం కాకూడదు అంటే, మనం నిరంతరం మన గొంతును వినిపిస్తూనే ఉండాలి. అది ఒక బాధ్యతగా స్వీకరించే ఇవాళ ఈ సమావేశాన్ని జరుపుతుంది. సో అప్పుడు సిఐడితో విచారణ చేసిన తర్వాత దోషులు ఎవరు తేల్చలేకుండా పోయారు. దాని తర్వాత ప్రభుత్వాలకు కూడా గద్దర్ సిబిఐతో విచారణ చేయాలని కూడా కోరారు, కానీ జరగలేదు. సో ఇప్పుడు మరి ఇన్నేళ్ల తర్వాత 29 ఏళ్ళ తర్వాత మరి ఈ సమస్య మరి తెర మీదకి వస్తుంది. సో ప్రజలకు ఏం కోరుకుంటున్నారు? ఇది ఈ సంవత్సరం కాదు, 29 ఏళ్ళు ప్రతి సంవత్సరం గుర్తు చేస్తూనే ఉన్నారు అందరూ ప్రజాస్వామికవాదులు. కానీ 29 ఏళ్ళుగా అడుగుతున్నప్పటికీ కూడా న్యాయం జరగలేదు కాబట్టి తప్పనిసరిగా న్యాయాన్ని సాధించుకోవటానికి ప్రయత్నం అయితే కొనసాగించాల్సిందే. అదే మేము అందరం చేస్తున్న ప్రయత్నం. సో ఇదే ఈ సమస్యను అంటే సిఐడితో దర్యాప్తు అనేది గతంలో చేశారు. సో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కూడా మాజీ ప్రభుత్వాలపైన జరిగిన అవినీతులపైన విచారణలు జరుగుతున్నాయి. సో అన్ని దర్యాప్తు, ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, కాళేశ్వరం కావచ్చు, ఇవన్నీ వస్తున్నప్పుడు సో అప్పుడు జరగలేదు. ఇప్పుడైనా పూర్తి ఫుల్ఫిల్గా విచారణ జరిగి సాక్షులు, దోషులు ఎవరనేది బయట పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. మళ్ళీ ఇది గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి గద్దర్ పైన దాడి చేసినటువంటి వాళ్ళని పట్టుకోవటానికి ప్రయత్నం చేయాల్సిన సమయం ఇది, సందర్భం ఇది. తప్పకుండా ప్రయత్నాన్ని ముమ్మరం చేయాలని మేమందరం కూడా అడుగుతున్నాం. సో ఫైనల్ సార్, ఇప్పుడు రీసెంట్గా గద్దర్ ఫిలింఫేర్ అవార్డ్స్ ఇచ్చారు. సో గద్దర్కి నిజమైన నివాళి ఇవ్వాలంటే సో ఆ దోషులు ఎవరిని పట్టుకుంటేనే నివాళి జరుగుతుంది అనేది ఇప్పుడే సమావేశంలో చెప్పారు. సో దానికి మీరేమంటారు? వాస్తవమే కదా. నిజంగా అంటే ఒక ఫిలింఫేర్ ఆయన చరిత్రను గుర్తు చేసుకోవటానికి, ఆయన పేరుతో ఫిల్మ్ అవార్డులు ఇవ్వటం, ఆయన సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడటానికి ప్రయత్నించటం, ఇవన్నీ అవసరమే, దాన్ని ఎవరం కాదని అంటలేం. కానీ అదొకటే కాదు, ఇది కూడా జరగాలనేదే మా అభిప్రాయం. సో ఇది తెలంగాణ యుద్ధనౌక గద్దర్ ఆయనకి దాడి చేసిన తర్వాత 1997 ఏప్రిల్ 6వ తేదీన జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ దాడి చేసింది ఎవరు అనేది మాత్రం వివరాలు అయితే బయటకెత్త రాలేదు. అప్పుడు సిఐడితో విచారణ అయితే ప్రభుత్వం చేశారు, కానీ సాక్షులు, దోషులు ఎవరనేది తెలియదు. కానీ చేసింది ఎవరు? పోలీసులా, నక్సలైట్లా, రాజకీయ నాయకులా, ఎవరు చేశారు అనేది మాత్రం
ఇంతవరకు రాలేదు. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు పోరాటం చేస్తూ గద్దర్ యుద్ధ నౌక తాలూకా ఆ ఫౌండేషన్ ఈ ప్రశ్నలన్నీ కూడా లేవనెత్తుకుని వెళ్తుంది. సో ఏప్రిల్ 6వ తేదీన హైదరాబాద్లో కూడా ఒక సమావేశాన్ని ఏర్పరచుకుంటూ తెలంగాణ ప్రజలకు గద్దర్ ఏ విధంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఏ విధంగా పిలుపునిచ్చారు, అలాంటి ఉద్యమాలన్నిటి కూడా మరొకసారి చూపించే కార్యక్రమాలు చేస్తూ కూడా ముందుకెళ్తామని చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ వినయ్తో ప్రశాంత్ RTV హైదరాబాద్ నుంచి.